శ్రీమాత్రే నమః. ఈరోజు కార్తీక పౌర్ణమి పర్వదినం అనేది మనం ఎందుకు జరుపుకుంటాం అంటే, మర్రి పండ్లను బూరెలుగాను మర్రి ఆకులను విస్తరాకులుగాను తయారు చేసి ఆ యొక్క స్వామివారిని మనం నివేదనగా పెట్టుకుని ఆ యొక్క పర్వదినంగా మనం పూజించుకుంటాం. ప్రతి వచ్చే కార్తీక పౌర్ణమి రోజున వచ్చినటువంటి ఆ పర్వదినం 365 ఒత్తులు పెట్టి వెలిగించినట్లయితే మనకున్న దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఏ రోజైనా కూడా మనం దీపారాధన చేసినా చేయకపోయినా, ఏ రోజైనా కూడా మనం ఒత్తి వెలిగించినా వెలిగించకపోయినా, ఆ యొక్క పరమేశ్వరుని కనుక మనం ఆరాధన చేయకపోయినా కూడా ఈ రోజున వచ్చినటువంటి ఈ పర్వదినాన్ని మనం ఈ ఒక్కరోజు మనం పూజించినట్లయితే సకల సౌఖ్య సౌభాగ్యాలన్నీ కూడా మనకి తప్పనిసరిగా కలుగుతాయి. ఆ పరమేశ్వరుడు ఈ కార్తీక పౌర్ణమి రోజున అమ్మవారి యొక్క ఉదర నుంచి ఉద్భవించి అమ్మవారి యొక్క ఆ యొక్క అనుగ్రహం కలిగి ఆ తర్వాత పరమేశ్వరుడు కార్తీక పౌర్ణమి రోజున సాయం సంధ్యా సమయంలో ఇలా విస్తరిస్తూ ప్రవహిస్తూ ప్రసరిస్తూ ఉంటాడు. ఈ సమయంలో స్వామివారు మనం చేసినటువంటి మంచి చెడులన్నీ కూడా ఆయన గమనిస్తూ ఉంటాడు. పాపులను, కర్మలను, కర్మాన్యులను, కర్మభాగ్యులను వీళ్ళందరినీ కూడా యథాప్రకారంగా ఆచరిస్తూ ఆయన యొక్క అనుగ్రహం కలగాలని చెప్పేసి మనం అందరం కూడా యథాప్రకారంగా ఈ కార్తీక జ్వాలాతోరణం అంటే ఈ జ్వాలాతోరణం రోజున పరమేశ్వరుని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ యొక్క జ్వాలాతోరణం కింద నుంచి మూడు మార్లు అంటే 3 సార్లు ప్రదక్షిణ చేసినట్లయితే అప్పుడు ఆ జ్వాలాతోరణం నుంచి పైనుంచి ఉండినటువంటి ఆ యొక్క తోరణ భస్మధారణ మన శిరస్సు మీద కానీ, మన దేహం మీద కానీ, మన యొక్క శరీర తత్వం మీద, అవయవాల మీద ఎక్కడ పడినా కూడా ఆ యొక్క శరీర దోష తత్వ నివారణ అవుతుందన్నమాట. ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున చేసినటువంటి ప్రత్యేకమైన పూజ జ్వాలాతోరణం పూజ. ఈ జ్వాలాతోరణం పూజ కనుక మనం ప్రత్యేకంగా చేసి ఆ యొక్క స్వామివారిని కింద నుండి మన ప్రదక్షిణ చేసినట్లయితే మనలో ఉన్న దరిద్రం ఏదైతే ఉంటుందో అదంతా కూడా నశించిపోతుంది. మళ్ళీ పునఃప్రారంభంగా మళ్ళీ పునఃసౌఖ్యంగా యథాప్రకారంగా కీర్తులతో వర్ధులవుతాం. అదేవిధంగా మనం ఈ కార్తీక పౌర్ణమి రోజునటువంటి మనం చేసిన ఈ పుణ్య దిన కార్యక్రమాన్ని కనుక మనం ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రంతో కనుక మనం చదివిన పారాయణం చేసుకున్న శివమంత్ర చదివినా కూడా ఆ యొక్క శివ అనుగ్రహం మనకి కలిగి పొంది ఆ యొక్క స్వామివారి ఆరోగ్య ఐశ్వర్యం అష్టైశ్వర్యములు మనం పొందగలుగుతాము. ఓం శ్రీ నమ శివాయ నమః. ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లారి గట్ల 3 కాడి నుంచి అంగరంగ వైభవంగా గుడి అంతా తీసి అంతా చేసాము. 4 కాడి నుంచి భక్తులు వచ్చారు. ఈ ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా ఎక్కువ వచ్చారు భక్తులు. అందరికీ దగ్గరుండి అన్ని సదుపాయాలు కల్పించాము. వాళ్ళ జ్వాలాతోరణానికి మట్టుకు ఇంతమంది భక్తులు ఎప్పుడు లేరు. అందులో వాళ్ళ గమనం చేసాం 8:30 కల్లా స్టార్ట్ చేసాము. దాని గురించి ప్రతి ఏడు దినదినాభివృద్ధి చెందుతుంది మా గుడి. అమ్మవారి గుడి ప్రతి సంవత్సరం ఒకసారి మించి ఒకసారి అలా దినదినాభివృద్ధి జరుగుతుంది. జై వాసవి. మన అశ్వరాపేట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాక్షర దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి చాలా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. ఈ రోజు శివాలయంలో చాలా అద్భుత కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. ఇవాళ దీపోత్సవం కోటి లాగానే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా దీపాలు వెలిగాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా మంది భక్తులు వచ్చారు. అలాగే జ్వాలాతోరణానికి కూడా చాలా మంది, ఒక 500 మంది జ్వాలాతోరణంలో కార్యక్రమంలో పాల్గొని భక్తులు తండోపతండాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆలయ ప్రెసిడెంట్ ముత్తా సుమాగర్ గారు కూడా మంచి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా వారు 5 సంవత్సరాలు పెట్టి కార్యక్రమాలు చేస్తూ మరి ఈ దేవస్థానాన్ని కొంచెం అభివృద్ధిగా తీసుకురావడం జరిగింది. వారు కూడా ఈ దేవస్థానం చాలా అద్భుతంగా చేశారు. ప్రతి భక్తులు కూడా వారికి కూడా వెనక ఎన్నుండి మంచి కార్యక్రమాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచిగా సదుపాయం చేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.